వైసీపీ కార్యాలయాలు పోలీస్ స్టేషన్లుగా మారాయి. గతంలో కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, రాజకీయం చెయ్యం అన్న జగన్ మాటలకి పోలీస్ స్టేషన్లో వైసీపీ వాళ్ళు ఏది చేస్తే అదే చట్టం, ఏది పెడితే అదే కేసు. మిగతా వాళ్ళని కేసు పెట్టనివ్వరు, పోలీస్ స్టేషన్ దరిదాపుల్లో కూడా రానివ్వరు. వైసీపీ వాళ్ళు ఏం చేసినా కరెక్ట్. టీడీపీ కానీ ఇంకా ఏ పార్టీలైనా వైసీపీకి ఎదురు తిరిగితే అది తప్పు. ఇలా పోలీస్ స్టేషన్లు వైసీపీ పార్టీ కార్యాలయాలుగా మారాయి. ఎక్కువ శాతం పోలీసులు రోడ్ల మీద తప్ప పోలీస్ స్టేషన్లు ఎక్కువ ఉండరు, కేసులు తీసుకోరు. గత ప్రభుత్వంలో ఇలాంటివి చాలా జరిగాయి. నైట్ టైం వైసీపీ వాళ్ళు ఎవరినైనా కొట్టొచ్చు, ఎవరినైనా హాస్పిటల్ పాలు చేయొచ్చు. కనీసం వైసీపీ వాళ్ళ మీద చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు. ఎందుకు కొట్టారో, ఏం పగ ఉందో, నైట్ కొట్టాల్సిన అవసరం ఏంటో ఇలాంటివి అడగకుండా, పైగా ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు తప్పు అన్నట్టు వాళ్ళ ఫ్యామిలీని విచారణ చేపడతారు, వాళ్ళ ఫ్యామిలీని బాధ పెడతారు. ఇలా పోలీస్ స్టేషన్లు తయారయ్యి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ కార్యాలయాలు కాకుండా నిజమైన పోలీస్ స్టేషన్ లాగా పోలీస్ స్టేషన్లో పనులు చేస్తున్నాయి. ఎవరైతే పోలీసులు వైసీపీకి వెన్ను కాశారో వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసి వేరే ప్రాంతాలకి పంపించేస్తున్నారు. ఎవరైతే ప్రజాసేవకులు ఉన్నారో వాళ్ళని పెట్టుకుంటున్నారు. ఇప్పటి నుంచి ప్రతి సామాన్యుడి కేసు తీసుకుంటారు. వైసీపీ అయినా, టీడీపీ అయినా, ఎవరైనా, పేదవాడైనా, ధనవంతుడైనా, ఎవరి కేసైనా తీసుకుంటారు. ఇక న్యాయం జరుగుతుందో లేదో తెలియదు కానీ కేసు మాత్రం తీసుకుంటారు. న్యాయం అంటే చట్టాలు, లాయర్లను వీళ్ళని బట్టి న్యాయం ఉంటుంది. తప్పు చేసినా కూడా మంచి లాయర్లను పెట్టుకొని ఇది కరెక్టు, వీటి తప్పు చేయలేదని వాదించవచ్చు, బయటికి రావచ్చు. ఆ న్యాయం పోలీసుల చేతిలో ఉండదు. కానీ నిజమైన దోషులను పట్టుకోవటంలో పోలీసుల పాత్ర చాలా ఉంటుంది. సో ఇప్పటి నుంచి పోలీసులు నిజమైన దోషులను పట్టుకోవటానికి ప్రయత్నిస్తారు.